ఈ అభిషేక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు ఎంతగా మనోక్షోభకు గురయ్యారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు ఎంత విముఖంగా ఉన్నారో ఆ యొక్క ఇన్సిడెంట్ చాలండి చెప్పేస్తుంది సభ్య సమాజానికి. ఇది వీటన్నిటినీ ఒక్కసారి క్రోడీకరిస్తే ప్రతి ఒక్క ఫింగర్ అటువైపు చూపిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఒక పాత్ర ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎంత బలంగా ముడిపడిపోయిందో అన్ని గమనిస్తున్నారు, అన్ని కనపడుతున్నాయి. కానీ ఏమి చేయలేకపోయాం. సిబిఐ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది కర్నూలు. ఆ రోజు మనము ఎంతగా బాధపడ్డామో చూసాం. అంత ప్రైవేటు సైన్యం లాగా ఒక బీహార్లో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్ లాగా కర్నూలు రణరంగం అయిపోయింది ఆ రోజు. రాష్ట్ర పోలీసులు, ఎస్పీలు ఎవరు స్పందించలేదు, సిబిఐ వాళ్ళకి ఎవరు సహకారం అందించలేదు. నిజానికి రామకృష్ణ గారు అండ్ విద్యాసాగర్ గారు, దస్తగిరి గారు, నిజానికి అసలు కర్నూలులో ఒక నిందితుడిని ప్రశ్నించడానికి వెళ్ళలేకపోయింది సిబిఐ బృందం అనే ఒకే ఒక్క అంశం ఆధారంగా ఈ కేసుని ఏమాత్రం సిబిఐకి కానీ దర్యాప్తు సంస్థలకు కానీ పౌరుషము చిత్తశుద్ధి ఉంటే దీన్ని మరింత సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ ఆ తర్వాత ఎందుకు అయిపోయిందో స్లో అయిపోయింది. ఎక్కడ ఉలుకు పలుకు లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దస్తగిరికి సంబంధించినంత వరకు ప్రలోభాలు పెడుతున్నారన్నారు, మధ్యవర్తిత్వాలు చేస్తున్నారన్నారు, తర్వాత బెదిరింపులు కూడా ఉన్నాయి, అటెంప్ట్ కూడా చేస్తున్నారన్నారు. అయినా కూడా దస్తగిరి ఎందుకు ఇంత గట్టిగా నిలబడి ఉన్నాడు? ఇంకా ఎందుకు తాను ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఎవరు చంపమన్నారని ఎవరి పేరు చెప్పాడో దాని మీద కట్టుబడి ఎందుకున్నాడు? ఎవరో పెడుతున్నారు కామెంట్, ఒక హంతకుడిని లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారా అని. లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడితే పైగా ఇంకోటి ఏంటంటే అందులో జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇచ్చి చంపమన్నాడని కోర్టులో ఎందుకు చెప్పలేదు దస్తగిరి అనేది ఇంకొక మెసేజ్. సో వీటితో పాటు రెండోది, ఈ 2 హత్యలు జరిగింది ఒక ప్లేస్లోనే. ఒక ప్లేస్ అంటే కొద్దిగా అటు ఇటుగా పొరుగు జిల్లాలే, ఆ ప్రాంతాలు చూస్తే దగ్గరనే కదా. పరిటాల రవి గారిది కానీ ఈ హత్య కానీ, ఈ 2 హత్య కేసుల్లో పోని కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ చేయించిన వాళ్ళు కానీ చాలా సేఫ్గా బయట ఉన్నారు అని అంటే ఇది ఎవరికి అవమానం, ఇది ఎవరికి సిగ్గుచేటు? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు హ్యాపీగా. బట్ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంత క్లియర్ మర్డర్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయలేక ఫైల్ క్లోజ్ చేస్తే కేసు మూసేస్తే అది ఎవరికి అవమానం? ఏ వ్యవస్థలు సిగ్గుపడాలి? కొంచెం డీప్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.